హాయ్ ఎవ్రీవన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇంటి వద్దనే ఒక జాబ్ చేసుకోవాల్సిన హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా ఈ యొక్క జాబ్స్కి అర్హులని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్కి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్లో మీ మొబైల్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియో ఎండింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక ఎస్బీఐ లైఫ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో ఈ యొక్క ఎస్బీఐ లైఫ్లో ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు జాబ్ చేయొచ్చు, ఎలా ఈ యొక్క వర్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకోవచ్చు, ఇంటి వద్ద నుంచి ఎలా చేసుకోవాలనేది కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్బీఐ లైఫ్ గురించి ఒకసారి చూసుకుంటే కనుక హూ కెన్ అప్లై అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు, 18 years కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. ఇక్కడ క్లియర్గా క్వాలిఫికేషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 18 years కంప్లీట్ చేసిన బిజినెస్ మ్యాన్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్, పార్ట్ టైం జాబ్ చేసుకోవాల్సిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ఈ యొక్క అవకాశం అనేది కల్పించడం జరిగింది. అండ్ 18 years కంప్లీట్ అయ్యి 10th క్లాస్ పాస్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది సంపాదించినట్టే. నెక్స్ట్ చూసుకుంటే కనుక వై బికమ్ అన్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ అంటే మీకు ఎంత వర్క్ చేస్తే అంత శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా వస్తాయని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఓన్ బాస్, మీరు ఎవరి కింద కూడా వర్క్ చేయవలసిన పని లేదు. మీరు ఈ యొక్క జాబ్స్కి కష్టపడి వర్క్ చేస్తే కనుక మీరే ఒక బాస్లా వ్యవహరించవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఏ ఛాన్స్ టు మేక్ ఏ రియల్ డిఫరెన్స్, అంటే మీరు జాబ్ చేసి మీ యొక్క కెరియర్ గ్రోత్లో ఈ యొక్క ఎస్బీఐలో వర్క్ చేస్తున్నారంటే కనుక మీ ఛాన్స్ అనేది, గ్రోత్ అనేది కూడా ఎక్కువ ఉంటుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇలా ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత వై ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇన్నోవేటివ్, మీ యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్రాక్టివ్ రెమ్యూనరేషన్ అంటే శాలరీస్, రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్బీఐ అనేది ఇదొక పెద్ద సంస్థ, 800 బ్రాంచ్లతో పాటు వర్క్ అవుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ యొక్క కెరియర్ గ్రోత్కి కూడా ఈ యొక్క ఎస్బీఐ లైఫ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఉపయోగపడుతుందని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో రెగ్యులర్ కాంప్రహెన్షన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మానిటరింగ్ సెక్షన్స్, మీకు టాలెంట్, స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మన యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఎస్బీఐ లైఫ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుకున్న తర్వాత ఈ యొక్క లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ వై కెన్ అప్లై, హూ కెన్ అప్లై, వై ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు వీళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చదువుకున్న తర్వాత మీరు ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు లింక్ ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చదువుకున్న తర్వాత ఇక్కడ కింద ఆన్లైన్ అప్లికేషన్ కూడా క్లియర్గా ఓపెన్ అవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఫిల్ ఇన్ డీటెయిల్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో మీరు ఒకవేళ ఈ జాబ్కి ఫుల్ ఫ్లెడ్జ్గా చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఫుల్ఫిల్ చేస్తే కనుక మీకు జాబ్ అనేది రావడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి.
అలాగే ఈమెయిల్ ఐడి, దాంతోపాటు అడ్రస్, పిన్ కోడ్ క్లియర్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ అనేది మీ యొక్క 10th క్లాస్ క్వాలిఫికేషన్లో సర్టిఫికెట్లో ఎలా ఉంటుందో ఆ రకంగానే ఎంటర్ చేయాలి. ఎటువంటి మిస్టేక్స్ కూడా లేకుండా ఎంటర్ చేయండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి అనేది ప్రాపర్గా ఇస్తే కనుక మీకు ఈమెయిల్ ఐడికి వీళ్ళు ఇంటర్వ్యూ సెషన్కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో ఫుల్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు పోస్టల్ అడ్రస్ కనిపిస్తుంది. మీరు ఉండేటువంటి పోస్టల్ అడ్రస్, దాంతోపాటు పిన్ కోడ్, ఆఫీస్ ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే కనుక ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే కనుక మీ ఓన్ ఫోన్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ మీ మొబైల్ నెంబరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వండి. ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్కి నెంబర్కి వీళ్ళు ఇంటర్వ్యూ సెషన్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తారు కాబట్టి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబరు రెండు కూడా మిస్టేక్స్ లేకుండా ఇచ్చుకోండి. దాని తర్వాత మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే కనుక తెలంగాణ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సిటీ అనేది కనిపిస్తుంది. మీ నియరెస్ట్ సిటీ ఏంటి అన్నది అప్లై చేసుకుని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయమన్నాడు. 4+1 అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది, అలా మీకు కూడా కనిపించడం జరుగుతూ ఉంటుంది. మీకు కనిపించిన క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. మీ అప్లికేషన్ స్క్రూటినైజ్ చేసుకున్న తర్వాత మీకు కంపల్సరిగా ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్కి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. అక్కడ ఇంటర్వ్యూ సెషన్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. మీకు నియరెస్ట్గా ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్లో కానీ లేకపోతే ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అది క్వాలిఫై అయితే కనుక మీకు ఆటోమేటిక్గా జాబ్ అనేది రావడం జరుగుతుంది. నియర్లీ మనకి ఇంటి వద్ద నుంచి చేసుకోవడానికి ఒక 20,000 రూపీస్ శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్కి మాత్రం ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. ఆన్లైన్ ఇంటర్వ్యూ అనేది పాస్ అయితే కనుక మీకు జాబ్ అనేది ఇంటి వద్ద నుంచే చేసుకోవడానికి అవకాశం అనేది లభించడం జరుగుతుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ అనేవి అన్నీ చూసుకుని ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.